ప్రేమ పంచాల్సిన తల్లిదండ్రులే పిల్లల విషయంలో అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. కానీ పెంచిన తల్లిదండ్రులే ఇలా వ్యవహరించడం పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. తాజాగా కొడుకు విషయంలో తండ్రి వ్యవహరించిన తీరు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా టోంకిని గ్రామానికి చెందిన చిరంజీవికి ఇద్దరు కుమారులు. వారి పొలంలో పందికొక్కులు తిరుగుతున్నాయని పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశాడు చిరంజీవి. బుధవారం రాత్రి తండ్రి చిరంజీవితో కలిసి చేనుకు వెళ్లాడు చిన్న కొడుకు జయంతర్. పొలం చుట్టూ వేసిన విద్యుత్ కంచెకు జయంతర్ తగలటంతో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు మరణాన్ని చూసిన తండ్రి ఎక్కడ నేరం తన మీదకొస్తుందోనేమోననే భయంతో పక్క పొలానికి చెందిన చెల్లిరాంతో కలిసి మృతదేహాన్ని పెన్గంజ్లో పడేశారు. పోలీసులను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించిన చిరంజీవి తర్వాతి రోజు తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం నదిలో జయేంద్ర మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు స్థానికులు అటు సమాచారం కూడా అందించారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహంపై విద్యుత్ తీగల గుర్తులుండటంతో చిరంజీవిని విచారించారు. విచారణలో నిజం ఒప్పుకున్న చిరంజీవి అతనికి సహకరించిన చెల్లిరాంపై కేసు నమోదు చేశారు పోలీసులు.